Hi students, welcome to our channel. Today we will discuss 8th class algebraic expressions 9.3 లో 4th sum ఒకటి చెప్పుకుందామమ్మా. ఈరోజు మనం ఎక్కువగా వద్దు, లిటిల్ బై లిటిల్ we will learn. కొద్దిగా నేర్చుకుందాం మనం. So let's go to the sum. So exercise 9.3, simplify 3x into 4x minus 5 plus 3 and find its value for I is equal to x. First one x is equal to 3, second one x is equal to 1 by 2. So what has given ma? First simplify that. 3x into 4x minus 5 plus 3. This is the monomial, this is the binomial. We have to find their product first. Cheppan kada already I told this is the distributive property with multiplication and subtraction. Here what has given ma? A into b minus c is equal to a into b minus a into c. చూడండి ఆ విధంగా ఉందా లేదా ఇది. సో దీన్ని 3x into 4x minus 3x into 5 plus 3 as usual గా రాసేయండి. సో హియర్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x తీసేసుకుందాం. ఇక్కడ 3x కదా. సో 3 into అంటే కోఎఫిషియంట్స్ ని ఒక దగ్గర, వేరియబుల్స్ ని ఇంకొక దగ్గర రాసేసుకుందాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా చూడండి 3 5 ఎంత 15x plus 3 అలాగే రాద్దాం. సో 3 4 హౌ మచ్ మా 12. హియర్ x into x ఏమవుతుంది x స్క్వేర్. x into x ఏమవుతుంది చెప్పాను, x into x అయితే x స్క్వేర్, x plus x అయితే 2x. మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి, రీకాల్ చేసుకుంటూ ఉండండి. ఇలా రాస్తే ఈ విధంగా రాయాలి. x plus x అయితే 2x, ఎడిషన్ అయితే దానికి టైమ్స్ అవుతుంది, ఇదైతే రెట్టింపు అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ అయితే రెట్టింపు, అవైతే టైమ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 12x స్క్వేర్ మైనస్ 15x ప్లస్ 3. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. సో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద ఎక్స్ వాల్యూ. వాట్ హ్యాస్ గివెన్ x ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చారు. ఈ 3 వాల్యూని ఈ ఎక్స్ప్రెషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ x ఉన్న చోటల్లా ఆ 3 రాయాలి, అంతే, ఏం లేదు ఇక్కడ. సో 3 స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ లో 3 స్క్వేర్ వేసాను, మైనస్ అలాగే రాసేసాను. 15 ఇంటూ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి 3 వేసానమ్మా, ప్లస్ 3. ఓకేనా. సో 12 ఇంటూ, సో 3 స్క్వేర్ అంటే ఎంత, 3 3 9 కదా. సో 15 3 హౌ మచ్ 45 ప్లస్ 3, 12 9 హౌ మచ్ 108 45. సో యూ హ్యావ్ టు యాడ్ ద ఫస్ట్ ప్లసెస్ యాడ్ చేయండి. ఫస్ట్ 108 ప్లస్ 3 ఎంత అవుతుందమ్మా, ఎంత అవుతుంది అవి రెండు 111 కదా. నెక్స్ట్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దట్. ఓకే, 111 లో నుంచి సబ్ట్రాక్ట్ తీసేయండి. తీసేస్తే ఏమొస్తుంది 66. ఇక్కడ 1 ఉంది, 1 లో 5 పోతుందా, పోదు కదా. పక్క నుంచి బారో తెచ్చుకుంటే 11 అవుతుంది. ఇక్కడ ఏముండదు కాబట్టి, సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం పక్క నుంచి బారో తెచ్చుకుంటాం. 10 లో 4 తీస్తే 6, ఇక్కడ కూడా 11 లో 5 తీస్తే 6. ఓకేమా. సో దిస్ క్వశ్చన్ ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చింది అక్కడ మనకి, 12x స్క్వేర్ మైనస్ 15x ప్లస్ 3 కదా ఇందాక వచ్చిన వాల్యూ. ఆ వాల్యూలో మనం ఏం చేయాలి, x ఈజ్ ఈక్వల్ టు 1 by 2ను సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే ప్రతిక్షేపించగా. ఓకేనమ్మా. 12 ఇంటూ 1 by 2 హోల్ స్క్వేర్ మైనస్ 15 ఇంటూ 1 by 2 ప్లస్ 3. నెక్స్ట్ 12 చూడండి. 12 ఇక్కడ 1 by 2 అంటే 1 ఎన్నిసార్లు వేసినా 1 వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 మైనస్, సో 15 by 2 ప్లస్ 3. ఓకేమా. 4 1 4 3 12 అంటే ఇక్కడ 3 ఉన్నట్టు. 15 by 2 ప్లస్ 3. సో ఇక్కడ చూడండి 3 3 ఏమవుతుంది, ప్లస్ 6 అవుతుంది కదా. 6 మైనస్ 15 by 2. హియర్ నథింగ్ హ్యావింగ్ 1. సో డినామినేటర్ లో ఎప్పుడు ఏమీ లేదంటే అక్కడ 1 ఉన్నట్టు అర్థమ్మా. సో 1 కి 2 కి ఎల్సిఎం ఏమవుతుంది 2నే కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేటటువంటి డినామినేటర్ లో 2 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ కదా. ఇక్కడ ఉండేటటువంటి న్యూమినేటర్ సేమ్ అలాగే రాసేయాలి. సో రాసిన తర్వాత ఈ 1 టేబుల్లో 2 ఎన్నిసార్లు పోతుందంటే 2 టైమ్స్. సో నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్లో 2 ఎన్నిసార్లు పోతుందమ్మా, సో 1 టైం. ఈ న్యూమినేటర్ ఏముందో అది అలాగే కంటిన్యూ చేయాలి. 15 ఇంటూ 1. ఓకేమా. 15 ఇంటూ 1 మీకు కనబడుతుందా,
లేకపోతే జూమ్ చేసుకొని రాసుకోండి అమ్మా. 6 2 జా 12 మైనస్ 15 1 జా 15 by 2. ఇక్కడ 1 ప్లస్ హ్యావ్ 1 మైనస్ హ్యావ్. ఆల్రెడీ ఐ టోల్డ్ 1 ప్లస్ 1 మైనస్ హ్యావింగ్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్ అండ్ బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విచ్ సైన్ దట్ సైన్ యూ హ్యావ్ టు మెన్షన్ దట్. ఓకేమా? చూడండి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు కంపల్సరీగా తీసేయాలి. పెద్ద వాల్యూకి ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ అక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో 15 నుంచి 12 తీసేయండి, 3 వస్తుంది కదా. 3లో నుంచి 3/2. ఇక్కడ చూడండి, బిగ్గెస్ట్ వాల్యూ హ్యావింగ్ విచ్ సైన్ దట్ సైన్ యూ హ్యావ్ టు మెన్షన్ దట్. ఓకేమా? నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ సెకండ్. సింప్లిఫై B sum. Simplify a into a square plus a plus 1 plus 5 and find its value for a is equal to 0. Second one a is equal to 1. Third one a is equal to -1. ఇందాక చేసాం కదా ఫోర్త్ సమ్ లో ఏ సమ్ సేమ్ అదే విధంగా ఇది కూడా అలాగే చేయాలి. సో లెట్స్ see a into a square plus a plus 1. So here also distributive property you have to substitute. A into a square plus a into a plus a into 1 plus 5. చూడండి, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నామో మనం a పవర్ m into a పవర్ n is equal to a to the power of m plus n. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, a to the power of 1 plus 2 plus a to the power of 1 plus 1 a to the power a 1 సా a అవుతుంది ప్లస్ 5. నేను అంత క్లియర్గా రాస్తున్నానమ్మా, ప్రతి చిన్నది రాస్తున్నాను మీకు అర్థం అవడం కోసమే ఈ విధంగా చెప్పడం. అది కూడా మాకు చెప్పాలా మేడం, అంత మాత్రం మాకు రాదా అనుకుంటారేమో. సో అవి కూడా తెలియని వాళ్ళు ఉన్నారమ్మా మన మ్యాథ్స్లో చాలా మంది పూరు. సో అందుకనే చెప్తున్నాను విడమర్చి. సో మీరు నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 0 ఇచ్చారమ్మా. ఈ వాల్యూని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ క్యూబ్ అంటే ఎంతమ్మా, 0 హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 5. ఏమొస్తుంది ఆన్సర్ 5. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, a is equal to 1 ఇచ్చారు. సో 1 whole to the power of cube plus 1 square plus 1 plus 5. చూడండి, 1 plus 1 cube అంటే ఎంత, 1 ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది. సో 1 plus 1 plus 1 5. హౌ మచ్ 8 ఓవర్. ఓకేమా? 8 కనిపిస్తుందా మీకు? 8. ఓకే. నెక్స్ట్ a is equal to థర్డ్ కేసు ఏంటమ్మా, థర్డ్ వన్ వచ్చి a is equal to -1. సో a -1 ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు, -1 హోల్ క్యూబ్ -1 హోల్ స్క్వేర్ -1 ప్లస్ 5. ఇక్కడ చూడండి, నేను ఒక ఇది చెప్తాను. -1కి పవర్లో ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, అక్కడ ఆన్సర్ -1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. -1 పవర్లో ఈవెన్ నెంబర్ కనుక వస్తే దాని వాల్యూ 1 అవుతుంది. సో మీకు ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఏంటో తెలుసు కదమ్మా మీకు. విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2 దట్ ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 దట్ ఈస్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. ఏవైతే 2 చేత నిశేషంగా భాగించబడతాయో వాటిని సరి సంఖ్యలు అంటారు. ఏవైతే 2 చేత నిశేషంగా భాగించబడవో వాటిని బేసి సంఖ్యలు అంటారు. సో ఈ విధంగా -1 హోల్ పవర్ క్యూబ్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఇది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అమ్మా? సో 3 అనేది ఏంటి, ఆడ్ నెంబర్. సో ఏమొస్తుంది -1. ఇక్కడ చూడండి, -1 హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అనేది ఇక్కడ స్క్వేర్ 2 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? సో ఈవెన్ నెంబర్నా. ఈవెన్ నెంబర్ అయితే ఏమని చెప్పాను, 1 వస్తుంది. సో ప్లస్ 1 ఇక్కడ -1 ప్లస్ 5. అర్థమవుతుందా మీకు? ఇక్కడ చూడండి, -1 ఇంటూ -1 ఇంటూ -1. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా.
సో ఆ విధంగా కాకుండా -1లో అలాగే వస్తుంది చేస్తే, కానీ ఈజీగా గుర్తుండడం కోసం -1 ఆడ్ ఉంటే -1 అని, -1 ఈవెన్ నెంబర్ ఉంటే 1 అని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో అన్ని మళ్ళీ చాలా టైం -1 ఉన్నాయి అనుకోండి, -1 ఇంటూ -1 అలా చేస్తా వెళ్తారా? అలా కాదు కదా, అందుకని ఈ విధంగా చెప్తున్నాను. ఓకేమా? నెక్స్ట్ చూడండి, ఒక సేమ్ వాల్యూ హ్యావింగ్ డిఫరెంట్ సైన్స్ హ్యావింగ్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్. చూడండి, ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఏం చేయాలని చెప్పారు? ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే తీసేయాలి కదా, తీసేయండి. 5లో 1 తీస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 4. సో అంతేనమ్మా ఆన్సర్. ఇంకా సో వన్స్ మీరు ఎక్కువ సార్లు చూస్తూనే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలా చేస్తూ ఉంటే మీకు మ్యాథ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక 2 సమ్స్ చేశారనుకోండి, నెక్స్ట్ డే కూడా ఆ 2 సమ్స్ రిపీట్ చేయండి. అవి రిపీట్ చేసి నెక్స్ట్ డే ఇంకొక 2 సమ్స్ నేర్చుకోండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే ఫస్ట్ నేర్చుకున్న 2 సమ్స్, నెక్స్ట్ డే నేర్చుకున్న సమ్స్, అవి మొత్తం కలిపి థర్డ్ డే నేర్చుకోండి. ఆ విధంగా మనం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం నిన్న నేర్చుకున్నవి ఈ రోజు నేర్చుకున్నవి రేపు, ఆ విధంగా నేర్చుకుంటూ ఉంటే మ్యాథ్స్ అనేవి ఎప్పుడు మర్చిపోము, చాలా గుర్తుంటాయి. సో ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. చూస్తున్నారు కానీ నా ఛానల్ని లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా.